జమినీ గణేశన్ గారికి రాత్రి 12 గంటలకి ఈ సినిమాలో చూసినప్పుడు వాడు నిత్య జీవితంలో జరిగిన ఆ సంఘటన నాకు కూడా గుర్తొస్తూ ఉన్నది. మిగతా అందరూ నటించారు. వాళ్ళందరూ కూడా మాన్యులే, అసామాన్యులే, ధన్యులే, కళా రంగంలో మూర్ధన్యులే. కానీ వాళ్ళందరూ ఒప్పుకున్నటువంటి విషయం ఏమిటంటే మిగతా వాళ్ళు సావిత్రి నటించినట్లు, నాగేశ్వరరావు గారు నటించినట్లు మేము నటించలేదు అని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ సినిమా వల్ల సావిత్రికి అంటే అర్థానికి కూడా అనుకోండి శాశ్వతమైనటువంటి చలనచిత్ర రంగంలో ఆనందం ఇచ్చింది.